run, 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 run. Gotta win the heart of every sexy woman. హలో గైస్, నమస్తే. నేను మీ జశ్వంత్. ఈ వీడియోలో మన యూనివర్సిటీ ఆఫ్ డైటన్ గురించి మొత్తం డీటెయిల్స్ క్లియర్గా చెప్పబోతున్నా. నాకు చాలామంది డౌట్స్ అడిగారు అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో మ్యాటర్లోకి వస్తే భయ్యా, వై యూనివర్సిటీ ఆఫ్ డైటన్ అంటే, University of Dayton is a top-tier Catholic research university. It is offering many programs in computer science course, whereas other universities doesn't provide these many courses in computer science. In addition to that, the student-to-faculty ratio is 15:1. Also, I have gone through university professor's profile where I came to know that some of the researchers in artificial intelligence and deep learning and some other courses in computer science really impressed me. So I'm really looking forward to study under their guidance. అబ్బో, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. సో ఇప్పుడు మన మీటర్లో మాట్లాడుకుందాం భయ్యా. సో ఎప్పటిలాగే పేపర్ మీద కూడా రాసుకున్నా. మన యూనివర్సిటీ ఆఫ్ డైటన్కి యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 80% భయ్యా. యాక్సెప్టెన్స్ రేట్ ఏంటంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు వస్తుందా లేదా అన్నది ఈ పర్సెంటేజ్ అనమాట. అంటే 100%లో 80% షూర్ అనమాట. సో మోస్ట్లీ వస్తుంది, టెన్షన్ పడక్కర్లేదు. ఏదో ప్రొఫైల్ మరీ దరిద్రంగా ఉంటే ఎవడేం చేయలేడు. కొంతమంది యాక్సెప్టెన్స్ రేట్ అంటే వేస్ యాక్సెప్టెన్స్ రేట్ అనుకుంటారు, కానీ అది కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు వేస్ యాక్సెప్టెన్స్ రేటు ఇంత అంతని, కానీ అదంతా సొల్లు. యాక్సెప్టెన్స్ రేట్ అనేది వేస్ యాక్సెప్టెన్స్ రేట్ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది, మీ పెర్ఫార్మెన్స్ మీద, ఇంకా మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి. సో ఆ రెండు బాగానే ఉంటే పక్కా వస్తుంది. ఒక్కోసారి లక్క కూడా కావాలండి. మన యూనివర్సిటీకి అప్లికేషన్ డెడ్ లైన్స్ వచ్చేసి సమ్మర్కి అయితే Jan 10 భయ్యా, ఫాల్కి అయితే April 10, స్ప్రింగ్కి వచ్చేసి September 10 అనమాట. సో మీరు ఏ ఇంటేక్కి అప్లై చేసినా ఒక 4 months ఎర్లీగా ఉంటే బెటర్ భయ్యా. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్ నుండి యూనివర్సిటీ ఆఫ్ డైటన్కి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది. మన యూనివర్సిటీ ఆఫ్ డైటన్ స్టెమ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది భయ్యా. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అనమాట. నేను బేసికల్లీ ఈసీఈ భయ్యా అండర్ గ్రాడ్లో. సో ఇక్కడికి వచ్చేసి సిఎస్కి మారా. అఫ్ కోర్స్ మోస్ట్లీ సిఎస్కి మారుతారు, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ అనుకుంటున్నాను. నేను వచ్చేసి స్ప్రింగ్ 2023 మాస్టర్స్ బ్యాచ్. నా గ్రాడ్ వచ్చేసి 2024 డిసెంబర్లో అవుతా. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 6 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ 4 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీస్ కూడా ఉండాలి. మన డైటన్లో అండర్ గ్రాడ్స్కి వచ్చేసి 80+ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి భయ్యా. అదే గ్రాడ్కి వచ్చేసి 50+ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏందో కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండర్ గ్రాడ్ నుంచి PhD ప్రోగ్రామ్స్ వరకు మస్తు ఉంటాయి. సో అడ్మిషన్ ప్రాసెస్ లో స్టార్టింగ్ అప్లై చేయాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 3 LORs. LORs అంటే ఒక LOR మీరు జాబ్ చేస్తే ఆ కంపెనీ నుండి, ఇంకో 2 LORs మీ అండర్ గ్రాడ్ ప్రొఫెసర్స్ నుండి అనమాట. సో మీరు జాబ్ చేయకపోతే పర్లేదు, అది కూడా ఇంకో LOR కూడా యూనివర్సిటీ నుండి తెచ్చుకోవచ్చు. కాకపోతే ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి రిక్వెస్ట్ వెళ్తుంది మీ గురించి. సో వాళ్ళు రిప్లై బ్యాక్ ఇవ్వాలన్నమాట డైటన్ వాళ్ళు. దాంతోపాటు SOP, రెజ్యూమే, IELTS ఆర్ TOEFL ఆర్ డ్యూలింగో స్కోర్ కార్డు, ఇంకా వచ్చేసి ట్రాన్స్క్రిప్ట్స్ అనమాట. సో మీరు అప్లై చేయాలనుకుంటే 4 years డిగ్రీ కంప్లీట్ అయ్యే ఉండక్కర్లేదు, లాస్ట్ సెమిస్టర్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే GRE వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్కి వేవ్డ్ ఆఫ్ భయ్యా, రిక్వైర్మెంట్ లేదు. IELTS వచ్చేసి 6.5 రావాలి, TOEFL వచ్చేసి 80, డ్యూలింగో వచ్చేసి 120 అనమాట. ఈ 3 చక్కగా వస్తే ఫుల్ ఆఫర్ లెటర్ వస్తుంది, లేకపోతే కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. కండిషనల్ ఆఫర్ లెటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ IELTSలో నాకు టోటల్ వచ్చేసి 6.5, స్పీకింగ్ వచ్చేసి 6 వచ్చింది అనుకోండి, అప్పుడు కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. కండిషనల్ ఆఫర్ లెటర్లో అడ్వాన్స్డ్ మాస్టర్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అదేంటంటే ఒక సబ్జెక్టు, సో అది 6 credits ఉంటుంది. ఆ 6 credit ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ సెమిస్టర్ యాడ్ చేస్తాడు. ఆ 6 creditsకి $6,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో డబ్బులు పోక. ఇది ముందు వీడియోస్లో కూడా చెప్పా, కానీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూసుకోండి, అది మ్యాటర్. సో మీరు ఏదైనా ఎగ్జామ్ రాసి అందులో తక్కువ వచ్చిందంటే మళ్ళీ రీఅటెంప్ట్ చేయండి మామ, డబ్బులు బొక్క. లేకపోతే $6,000. ఇంకా బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటే అడ్మిషన్ రావడం కష్టం అవుతుంది. ఏ 10-15 ఉంటే ఇంకా కష్టం అనమాట. ఇంకా CGP అండర్ గ్రాడ్లో ఒక 6.5 అబౌవ్ ఉంటే సరిపోతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని చక్కగా అప్లోడ్ చేస్తే కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. కండిషనల్ ఆఫర్ లెటర్లో కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. ఇంకా $4,000 పే చేస్తే మీకు I-20 ఇంకా ఫుల్ ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట. I-20 ఎన్ని రోజుల్లో వస్తుంది భయ్యా అని చాలా మంది అడుగుతున్నారు. I-20కి ఒక 1 month అయినా టైం పట్టవచ్చు. సో అదైతే మనం క్లియర్ గా చెప్పలేము ఎప్పుడు వస్తుందో, లక్ ఉంటే ముందేనే వచ్చేయచ్చు. ఆ $4,000 పే చేసింది ఫీజు యాడ్ అయితే భయ్యా, టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మీ వీసా రిజెక్ట్ అయితే మాత్రం అది రీఫండ్ వచ్చేస్తుంది. సో SOFలో 18,500 ఉంటుంది, 11,100 ట్యూషన్ ఫీజు, 2,400 హెల్త్ ఇన్సూరెన్స్, 3,400 వచ్చేసి అకామిడేషన్ అనమాట. SOFలో ఉన్న అమౌంట్ మీరు వేసే అప్రూవల్ తర్వాత పే చేస్తే బెటర్ బై.
యూనివర్సిటీ అకామిడేషన్ లో యాక్చువల్లీ సోఫా, చైర్స్, బెడ్, ఇంకా హీటర్, వాషింగ్ మెషిన్, డ్రైయర్, మైక్రో ఓవెన్ అన్ని ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు అనేది సెపరేట్ అనమాట. సో సెమిస్టర్ ఎండింగ్ లో ఆ బిల్ వస్తుంది అనమాట. ఎంత ఉంటే అంత మూసుకొని కట్టేయాలి. యాక్చువల్లీ మీరు ఇక్కడికి వచ్చే 1 month ముందు మీ క్రెడెన్షియల్స్ వస్తాయి. క్రెడెన్షియల్స్ తో పాటు అకామిడేషన్ సెలెక్ట్ చేసుకునే ప్రిఫరెన్స్ వస్తాయి. అందులో స్టాండర్డ్, ప్రీమియం, లగ్జరీ అని ఉంటుంది. సో స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే పైసలు కొంచెం తగ్గుతాయి. ప్రీమియం, లగ్జరీ అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. సో అఫోర్డబుల్ రేంజ్ లో కావాలంటే షేర్ 2 bedroom ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి, అదే బెటర్. మీ క్లాస్ స్టార్ట్ డేట్ 1 month ముందు క్రెడెన్షియల్స్ వస్తాయని చెప్పా కదా. ఆ క్రెడెన్షియల్స్ యూనివర్సిటీ ఆఫ్ డేటా పోర్టల్ లాగిన్ అవ్వడానికి హ్యాండ్ షేక్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అందులో మీరు పార్ట్ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమే అండ్ కవర్ లెటర్ కావాలి దానికి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా. మీకు క్రెడెన్షియల్స్ వస్తే వెళ్ళి అప్లై చేసుకోండి. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్లీగా అప్లై చేసుకున్నా సరే మీకు వచ్చే ఛాన్స్లు ఉంటాయి. ఇంకా అసిస్టెంట్ జాబ్స్ పోస్ట్ గురించి కూడా అడిగారు. వాటికైతే 2 sems ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకా మంచి స్కోర్ ఉండాలన్నమాట. సబ్జెక్ట్స్ లో ఒక 90% అబోవ్ అట్లా ఉండాలి. దాని తర్వాత అప్లై చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడ అందరూ డైనింగ్ సర్వీసెస్ లో అప్లై చేస్తారు. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా. నా పార్ట్ టైం వీడియో ఉంటుంది, అది కూడా డిస్కషన్ పెడతా, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా అండర్ గ్రాడ్స్ కి వచ్చేసి మస్తు ఫీజు ఉంటుంది భయ్య. ఇయర్లీ ట్యూషన్ ఫీజు వచ్చేసి $46,170 లెక్క ఉంటుంది. హౌసింగ్ వచ్చేసి $9,260 అనమాట. ఫుడ్ వచ్చేసి $6,130 అనమాట. సో మీ క్లాస్ స్టార్ట్ డేట్ ముందు లైక్ 2-3 weeks ముందే మీరు క్లాసెస్ కి రిజిస్టర్ అవ్వచ్చు. మన కంప్యూటర్ సైన్స్ లో ఫస్ట్ సెమిస్టర్ కి వచ్చేసి 2 subjects తీసుకోవాలి. దాంతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ అందరూ 2 or 3 subjects తీసుకుంటారు. 3 తీసుకున్నా కొంచెం హార్డ్ గానే ఉంటది. సబ్జెక్ట్స్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రొఫెసర్స్ వైజ్ గా సెలెక్ట్ చేసుకో, మంచిగా సెలెక్ట్ చేసుకుంటే ఇంకే ప్రాబ్లం ఉండదు. సో మాస్టర్స్ కంప్లీట్ అవ్వడానికి 30 credits, 30 into 1030 అనమాట. ఇది ఫీజు. I-20 లో ఉన్నది యాక్చువల్ అమౌంట్ కాదు, $36,000 అని ఉంటుంది. సో అది జస్ట్ ఎస్టిమేషన్ అమౌంట్ అనమాట. కానీ మీరు వేసాకి వెళ్ళేటప్పుడు అందులో ఉన్న అమౌంట్ కి డబల్ చూపిస్తే బెటర్. ఇంకా స్కాలర్షిప్ గురించి మాట్లాడితే 500 per sem వస్తుంది భయ్య. మీ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేయాలి. ఒకవేళ కన్సల్టెన్సీ త్రూ వెళ్తే వాడే అప్లై చేస్తారు. అంటే ఎవ్రీ సెమ్ 500 లెక్క వస్తుంది. టోటల్ గా $2,000. మన క్లాస్ టైమింగ్స్ ఇంకా ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే 2 subjects అని చెప్పా కదా మన కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్, DBMS ఇంకా APDS అనమాట. అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్. ఆ 2 సబ్జెక్టులకి మొత్తం 4 క్లాసులు ఉంటాయి. ఆ 4 క్లాసులు ఒకటి ఆన్లైన్, ఇంకో 3 క్లాసులకి యూనివర్సిటీకి పోతే చాలు. ఓన్లీ ట్యూస్డే అండ్ థర్స్డే నాకైతే. సో అదిదా మ్యాటర్. ఓకే, సో ఫైనల్ గా ఈ ఎగ్జామ్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే యావరేజ్ గానే ఉంటది. మంచిగా చదువుకుంటే బాగానే రాయొచ్చు, టెన్షన్ పడక్కర్లేదు. మన ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే మిడ్ టర్మ్, ప్రాజెక్ట్స్, ఎండ్ టర్మ్, అసైన్మెంట్స్ అని ఎట్లా ఉంటాయి భయ్యా. సో అసైన్మెంట్స్ అనేది అప్పటికప్పుడు టైం సబ్మిట్ చేయాలి, లేకపోతే కళ్ళు మూసుకొని జీరేస్తారు. యాక్చువల్లీ కొంతమంది ఇనిషియల్ డిపాజిట్ లేట్ గా కట్టడం, ఇంకా SOF లేట్ గా కట్టడం వల్ల డిఫర్ అవుతున్నారు అనమాట. అంటే ఈ ఫాల్కి రావాల్సింది నెక్స్ట్ స్ప్రింగ్ కి రావడం, నెక్స్ట్ స్ప్రింగ్ రావాల్సింది నెక్స్ట్ ఫాల్కి రావడం, అట్లా జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్స్ కూడా చేంజ్ చేస్తున్నారంట. నేను చాలా మంది దగ్గర విన్నా, లేట్ గా పే చేయడం వల్ల. సో కంప్యూటర్ సైన్స్ కి రావాల్సిన వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేంజ్ చేయడం అట్లా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మీరు ఎంత ఎర్లీగా ఉంటే అంత బెటర్ భయ్య. సో అది సంగతి మావా. ఇప్పుడు క్లాస్ ఉంది, పోవాలి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe mama. See you next video. Run, 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 run. Gotta win the heart of every sexy woman.